చంద్రబాబు చరిత్ర మొత్తం రక్త చరిత్రే అని ఆరోపించారు ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గతంలో వంగవీటి రంగా దగ్గర నుండి బెల్లి లలిత వరకు తనకు అడ్డుగా ఉన్నవారిని తొలగించిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిలో చంద్రబాబు కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గిద్దలూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే పచ్చ పార్టీ దాడులకు తెగపడుతోందని అంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మా ప్రతినిధి మీసాల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాల పేరుతోటి కార్యకర్తలు జోస్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొమరవల్లో ఆయన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం మీరు వచ్చినప్పటి నుంచి అన్ని నియోజకవర్గాలు కలిగి తిరుగుతున్నారు, కొత్తగా కాన్స్టిట్యున్సీకి వచ్చారు, ఎలాంటి ఫీలింగ్ ఉంది, ఎలా రిసీవింగ్ ఉంది కార్యకర్తలు? ఇక్కడ ఒకటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఇక్కడ చూస్తున్నదంతా జగనన్ననే. ఇదంతా కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు. జగనన్న ప్రతినిధులుగా ఎవరు వస్తే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే, దీంట్లో ఏం లేదు. ఇంకా జగనన్నను చూసి వచ్చిన ప్రతి అభ్యర్థిని కూడా వీళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీద 2 రోజుల క్రితం జరిగినటువంటి దురదృష్టకర ఘటన మీద మీరు ఎలా స్పందిస్తారు? విజయవాడలో జరిగినటువంటి రాళ్ళ దాడి అయితేమి, కొంతమంది ఎయిర్ గన్ తోటి షూట్ చేశారని కూడా చెప్తున్నారు. అంటే ఒక్కటి కదా, యుద్ధం చేయలేని వాళ్ళు అధర్మానికి పాల్పడతారు, అన్యాయాలకు పాల్పడతారు, అఘాయితాలకు పాల్పడతారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఒక నాయకుడిని ఎదుర్కొలేనప్పుడు ఎన్ని కారణాలకు కారణమవుతారు. కానీ తను జీవితం అంతా పోరాటంతోనే జీవిస్తున్నాడు. ఇట్లాంటి ఎంత భయపడే వ్యక్తి కాదు. బట్ తనకేమి కాకూడదని తను ఎప్పటికీ జనం మనసుగా జనంలో ఉండాలని, ముఖ్యమంత్రిగా ఉండాలని జనం కోరుకుంటున్నారు. ఆ జనం ఆశీస్సులు ఆయనకి శ్రీరామ రక్షగా ఎప్పుడు ఉంటాయని భావిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్నారా? దీని మీద ఏ విధమైన దర్యాప్తు జరగాలని? ఇప్పుడు ఒక మనిషి అంత దగ్గరగా వచ్చి కొట్టడానికి ప్రయత్నం చేశారంటే ఆకతాయిలు చేయరు కదా, ధైర్యం ఉండదు కదా. మామూలుగా దారిలో పోయి వాడిని కొట్టడానికి కూడా సిద్ధపడరు. అది ఒక ముఖ్యమంత్రి మీద చేయాలంటే దాని వెనకాల చాలా ప్రిపరేషన్ జరుగుతుంది. ప్రిపరేషన్ లేకుండా చేయడానికి సాగించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి గతంలో చంద్రబాబుకి వంగవీటి మోహన్ రంగా నుంచి బెల్లి లలిత నుంచి గతంలో చరిత్ర కూడా ఉంది. తనకు రాజకీయంగా ఎవరు అడ్డం అనుకుంటారో వాళ్ళని అంతమందించాలన్నది తన లక్ష్యంగా మొదటి నుంచి కూడా ఉంది. తన నేచర్ ఇది. ఆ నేచరు ఇప్పుడు పోదు కదా. రైట్, ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పి ప్రచారం చేస్తారు. వాళ్ళు చంద్రబాబు నిజం చెప్పి తన జీవితంలో ఎప్పుడైనా తెలుసుంటే ఎరుగుంటే ఇరానే సమాధానం చెప్తాను తన జీవితంలో. థ్యాంక్ యూ. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న పడుతుంటే చంద్రబాబు చరిత్ర అంతా కూడా రక్త చరిత్ర. ఆయనకు ఎవరైతే అడ్డుగా ఉంటున్నారనుకున్నారో వాళ్ళ మీద దాడులు చేయించడం లేదా అడ్డు తొలగించుకోవడం ఆయన నైజమని కూడా చెప్తున్నారు. ఏదైతే విజయవాడలో జరిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగింది, ఒక పక్క ప్లాన్తోనే జరిగిందని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. వీడియో కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ప్రకాశం జిల్లా.